హైదరాబాద్ లో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేసే వారికి అలర్ట్. ఆహార పదార్థాల తయారీ, శుభ్రత విషయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నగరంలో వ్యాపారాలు చేసే వారందరికీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది. ఆయా వ్యాపారాలను ఆహార భద్రతా ప్రమాణాల చట్టం పరిధిలోనికి తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వీధి వ్యాపారులకు రిజిస్ట్రేషన్. ప్రస్తుత కాలంలో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ కు గిరాకీ పెరిగింది. బిజీ లైఫ్ లో చాలా మంది రోడ్ సైడ్ ఫుడ్ తినేసి తమ రోజువారీ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఉదయం టిఫిన్ మొదలుకొని మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ వరకు స్ట్రీట్ ఫుడ్ ను తింటున్నారు. ముఖ్యంగా హాస్టల్స్ లో ఉండే విద్యార్థులు, ఉపాధి పనులు చేసుకునే క్యాబ్, ఆటోలు నడిపేవారు, ఐటీ కంపెనీలు ఉన్న చోట్ల ఉద్యోగులు సైతం స్ట్రీట్ ఫుడ్ ను ఇష్టంగా తింటున్నారు. అయితే ఫుడ్ వరకు బాగానే ఉన్నా దాని తయారీ, శుచి, శుభ్రత గురించి అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు శుభ్రమైన, సురక్షితమైన ఆహారాన్ని అందించే విషయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులందరినీ ఆహార భద్రతా ప్రమాణాల చట్టం పరిధిలోనికి తీసుకురానున్నారు. ఈ వ్యాపారులందరికీ రిజిస్ట్రేషన్ ను తప్పనిసరి చేయనున్నారు. చిన్న ఇడ్లీ బండి మొదలుకొని గప్చిప్ బండి వరకు ఇలా తినే పదార్థాలు విక్రయించే ప్రతి చిరు వ్యాపారి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా హైదరాబాద్ నగరంలో దీన్ని అమలు చేయనున్నారు. ఆ తర్వాత దశల వారీగా అన్ని జిల్లాలలోనూ వ్యాపారులకు వర్తింపజేస్తారు. ఈ నేపథ్యంలో వారికి FSSAI చట్టంలోనికి తీసుకురావాలని ఆహార భద్రతా విభాగం డిసైడ్ అయింది. వీధి ఆహార వ్యాపారులందరికీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడం దేశంలోనే తొలిసారి కానుంది. అయితే రిజిస్ట్రేషన్ కోసం వ్యాపారుల వద్దకే ఫుడ్ సేఫ్టీ అధికారులు రానున్నారు. వ్యాపారుల ఆధార్ కార్డు ఆధారంగా ₹100 నామమాత్రపు ఫీజు తీసుకొని అప్పటికప్పుడే రిజిస్ట్రేషన్ పూర్తి చేయనున్నారు. ప్రతి సంవత్సరం ₹100 చెల్లించి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసి సర్టిఫికేట్ ఇవ్వడమే కాదు, ఆహార పదార్థాల పరిశుభ్రత పాటించడంలో వ్యాపారులకు ప్రాథమిక శిక్షణ కూడా ఇవ్వనున్నారు. భారత జాతీయ వీధి వ్యాపారుల సంఘం, నెస్లే ఇండియా సహకారంతో ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ప్రయోగాత్మకంగా 3000 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. ఆహార తయారీ విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించనున్నారు. ఈ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ తో వ్యాపారులకు గుర్తింపు రానుంది. ఆహార పదార్థాల నాణ్యతపై వినియోగదారులో నమ్మకం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది.